బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాతి వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకైతే ఇంకొక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఇందులో 2 డేస్ వీడియో అయితే ఉంటుందన్నమాట. టైటిల్లో అయితే చూసారు కదా, సద్దుల బతుకమ్మ వీడియో అన్నమాట. అలాగే ముందు రోజు ప్రిపరేషన్స్ కూడా, అంటే పండగ పనులు అయితే మొదలైపోయాయి. ఎలా మొదలు పెట్టాము ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది సద్దుల బతుకమ్మకి 2 డేస్ ముందన్నమాట. ఇంకా ఆ రోజు అయితే మార్నింగే లేచి ఫస్ట్ ఇల్లంతా క్లీన్ చేసేసుకొని టీ అయితే పెట్టానన్నమాట. ఆ తర్వాత ఇంకా టిఫిన్కి అయితే ఉప్మా అయితే చేద్దామనేసి ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు యాక్చువల్గా అయితే మనకి సద్దుల బతుకమ్మ మండే రోజు అయింది కదా, ఇది సాటర్డే రోజు వీడియో అనమాట. సాటర్డే ఇంకా అలాగే సద్దుల బతుకమ్మ రోజు కలిపి పెట్టాను అనమాట. ఎందుకంటే కొద్దిగానే ఉంది వీడియో కూడా, అందుకని చెప్పేసి 2 కలిపి ఒకే దగ్గర పెట్టాను. ఇంక ఇక్కడ ఏంటి అంటే టీ అయితే అయ్యింది. ఇంకొక సైడ్ అయితే ఉప్మా చేయడం కోసం అయితే బౌల్ పెట్టేసి ఇంకా ఆయిల్ కూడా వేసేసి అంతా రెడీ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ అయితే రవ్వ వేయించుకోవాలి కదా, అందుకని చెప్పి ఇక్కడ ఒక 2 గ్లాస్ ఆఫ్ రవ్వ వేసి వేయిస్తూ ఉన్నాను. ఇంకా రవ్వ వేయించుకుంటూనే ఇక్కడ టీ అయితే అయ్యిందనమాట. అందుకని చెప్పి టీ అయితే తాగుతూ ఉన్నాను. నా వ్లాగ్స్ ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలుసు, నాకు టీ అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పి ఫస్ట్ అయితే టీ అయితే తాగేశాను. నాకు టిఫిన్ ఉన్నా లేకపోయినా సరే కానీ టీ అయితే ఉండాలి, అందుకని చెప్పేసి ఫస్ట్ టీ అయితే తాగేశాను. నా వ్లాగ్స్ ఇంతకుముందు చూసిన వాళ్ళకైతే తెలుసు, నేను ఫస్ట్ టీ అయితే కంపల్సరీ లేవగానే తాగాలి అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ టీ తాగిన తర్వాత నేను ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఉప్మా ఇంకొక సైడ్ అయితే అవుతుంది. ఇంకొక సైడ్ ఏంటంటే చిన్న ప్యాన్ పెట్టుకున్నాను కదా, మా చిన్నోడు ఏంటంటే ఉప్మా తినడు అనమాట. తినేది అప్పుడప్పుడు తింటాడు, కానీ ఆ రోజు ఎందుకో బాగా అల్లరి చేశాడు, నాకు ఉప్మా వద్దు అనేసి. అందుకని చెప్పి కొద్దిగా రైస్ ఉండే అనమాట, అది ఇంకా పోపు అయితే వేస్తూ ఉన్నాను. ఒక నిమ్మకాయ అలా కలిపేసి కొద్దిగా నిమ్మకాయ పులిహోర అయితే చేశాను అనమాట వాడి కోసము. ఇంకా రైస్ కూడా ఎలాగో మళ్ళీ మధ్యాహ్నం వరకు అలాగే ఉండిపోతుంది కదా, అదేదో చేస్తే వాడు తింటాడు కదా అనేసి ఇంకా నిమ్మకాయ పులిహోర ఒక సైడ్ చేశాను. ఇంకొక సైడ్ ఉప్మా కూడా అయ్యిందనమాట. ఉప్మా అయిన తర్వాత పప్పు అయితే ఉడకబెట్టేశాను చిన్న కుక్కర్లో. ఇంక ఇక్కడ అయితే పప్పు కోసము టమాటాని ఇంకొక ప్యాన్లో ఉడికించుకున్నాను అనమాట. ఉడికించుకొని ఆ టమాటా ఈ పప్పులో కలిపేసి ఇంకా పప్పు కూడా వండేసాను. వెంటనే చేసేస్తూ ఉన్నాను అనమాట, ఎందుకంటే బయటికి వెళ్ళే పని ఉంది అందుకోసం. ఇక పప్పు కూడా అయ్యిందనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా ఉప్మా అయితే మా వారికి మా పెద్ద బాబుకి అయితే పెట్టించేసాను. ఇంకా మా చిన్నోడికి అయితే పులిహోర పెట్టించాను. అదిగోండి అక్కడ టీవీ చూస్తూ పులిహోర అయితే తింటూ ఉన్నాడు. ఇక్కడ నేనైతే ఉప్మా తినేస్తూ ఉన్నాను. చెప్పాను కదా బయటికి వెళ్ళేది అనేసి, ఇంకా టిఫిన్ తినేసి ఫాస్ట్గా రెడీ అయిపోయానమాట. ఇంకా రైస్ ఒక్కటి వండాలి, అది కూడా రైస్ కడిగేసి రైస్ కుక్కర్లో పెట్టేసి వచ్చానమాట. ఇంకా లంచ్ చేసే టైంకి రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవచ్చు, మా వారు ఆన్ చేస్తారని చెప్పేసి నేను ఇంకా రెడీ అయిపోయి వచ్చేసాను. ఎక్కడికి అంటే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చానమాట. చూసారు కదా, పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నాను కదా. ఇంకా దసరా అంటేనే మనకి మురుకులు, అప్పాలు ఉండాలి కదా, అందుకోసం అక్క వాళ్ళ ఇంటికి అయితే అప్పాలు చేయడం కోసం అయితే వచ్చానమాట. మురుకులు, అప్పాలు 2 ఒకే రోజు చేద్దాము అనుకున్నాము, కానీ మా అక్క ముందు రోజే మురుకులు అన్నీ చేసేసిందనమాట. ఇంకా అప్పాలు మాత్రం ఇద్దరం కలిసి చేసాము. మార్నింగ్ నేను 11:30కి అలా వచ్చాను. స్టార్ట్ చేయడం 12:30కి అలా స్టార్ట్ చేసాము. 2:33 లోపు అప్పాలు కంప్లీట్ అయ్యాయన్నమాట చేయడము. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసాము. తర్వాత ఈవినింగ్ అయితే టీ తాగేసి ఇంకా షాపింగ్కి అయితే వచ్చామన్నమాట. అంటే కొనాలి అని అయితే ఏం రాలేదు. యాక్చువల్గా ఆ ముందు రోజే వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ అయితే ఓపెన్ అయిందనమాట, కొత్తగా ఓపెన్ చేశారు. అదే నాగ చైతన్య, శోభిత వాళ్ళ ఇద్దరు కలిసి ఓపెన్ చేశారు కదా, ఆ ముందు రోజే ఓపెన్ చేశారనమాట. అయితే చూద్దాము షాప్ అన్నట్టుగా వచ్చాము. ఏవైనా నచ్చితే తీసుకోవచ్చులే అనుకొని వచ్చామన్నమాట. వచ్చాము, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారండి షాప్లో, ఎందుకంటే ముందు రోజే కదా ఓపెన్ అయ్యింది. అందరూ చాలామంది చూడ్డానికి, కొనడానికి చాలామంది అయితే వచ్చారు. ఇంకా షాప్ ముందు అలా బొమ్మలతో అలా కొద్దిగా అట్రాక్షన్ కోసం అయితే
బొమ్మల్లాగా అలా ఏర్పాటైతే చేశారనమాట. ఇంకా మేమైతే షాపింగ్ లోపలికైతే వచ్చాము, చూసాము. శారీస్ బాగున్నాయి. శారీస్ అయినా, కిడ్స్ కలెక్షన్స్ అయినా, డ్రెస్సెస్ అయినా, నైటీస్ అయినా ఇలా చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే అనిపించాయి నాకైతే. తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఇంకా పైన చూద్దాము ఏమున్నాయని వస్తే, పైన అయితే మొత్తం మెన్స్ వేర్, కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు కదా. షాపింగ్ చేయడం ఈజీయే, కానీ బిల్ దగ్గరికి వెళ్తే ఎంత పెద్ద లైన్ అంటే అక్కడక్కడ బిల్ కౌంటర్స్ అయితే పెట్టారండి. కానీ ఎక్కడ చూసినా బిల్ కౌంటర్ దగ్గర ఫుల్ లైన్ ఉందన్నమాట. ఇంకా మేము ఆ లైన్ చూసి చాలా భయపడిపోయాము. సరే నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చులే అనేసి అసలు ఏమీ తీసుకోలేదు. ఓన్లీ చూసి కొన్ని సెలెక్ట్ కూడా చేసుకున్నాం, కానీ బిల్లు దగ్గరికి వెళ్ళేసరికి చాలా పెద్ద లైన్ ఉంది. అందుకని చెప్పేసి వచ్చేసామన్నమాట బయటికి. ఇంకా బయటికి వచ్చేసరికి ఇదిగోండి ఇలా వీళ్ళు కేరళ నుంచో ఎక్కడి నుంచో తెలియదు, వీళ్ళనైతే తీసుకొచ్చి ఇక్కడ కొంచెం ప్రోగ్రామ్ అయితే ఎంటర్టైనింగ్ లాగా చేశారనమాట. ఎంటర్టైన్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇంకా అలా అది చూసి కాసేపు ఇంటికైతే వచ్చేసాను అనమాట నేను. అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, నేనైతే ఇంకా మా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే ఇంకా అన్నం కూడా వండేసి పిల్లలకైతే పెట్టేసి మేము కూడా తినేసి పడుకున్నాము. నెక్స్ట్ డే సండే అనమాట. మండే రోజు సద్దుల బతుకమ్మ కదా, సండే రోజు ఇంక ఇల్లు దుడపడము, క్లీనింగ్, తుడవడము, ఊకడం అంతా క్లీనింగ్ అంతా పెట్టుకున్నాను అనమాట. అదంతా ఏం వీడియో తీయలేదు, ఇక్కడైతే ఏం చూపించట్లేదు. ఇది నెక్స్ట్ డే అనమాట, సద్దుల బతుకమ్మ రోజు. బతుకమ్మ రోజు నైట్ 8 గంటలకు అనమాట. మా వారు మార్నింగ్ అంతా ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా నైట్ 8కి వచ్చారనమాట. వచ్చేసరికి నేను రెడీ అయ్యి ఉన్నాను. ఇంకా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. నేను మార్నింగ్ నుంచి వీడియో అయితే ఏం తీయలేదు బతుకమ్మ రోజు. ఎందుకంటే నేను బతుకమ్మ చేయలేదండి. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం బతుకమ్మ, దసరా నా పుట్టింట్లోనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. నేను పుట్టిన దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వరకు కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. కానీ ఈ ఇయర్ వెళ్ళలేకపోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి నాకు ఇంటి దగ్గర బతుకమ్మ చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంకా మా అక్క ఫోన్ చేసి ఇక్కడ బతుకమ్మ బాగా సెలబ్రేట్ చేస్తారు రా అంటే, సరే అని చెప్పి ఈ నైట్ అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంకా 8 గంటలకు మా వారు రాగానే నన్ను తీసుకెళ్ళు అంటే సరే అని చెప్పి తీసుకెళ్లారనమాట అక్కడికి. నేను ఎప్పుడైనా బతుకమ్మ, దసరా నా పుట్టింట్లో సెలబ్రేట్ చేసుకునేదాన్ని. దీపావళి మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకునేదన్నమాట. ఎందుకు అంటే మాకు నోములు ఉంటాయి. అందుకని చెప్పేసి దీపావళి అయితే అక్కడ సెలబ్రేట్ చేసుకుంటాను. దసరా బతుకమ్మ అయితే పుట్టింట్లో చేసుకునేదాన్నమాట. నా పెళ్ళయి 12 ఏళ్ళు అవుతున్నా కూడా నేను ఏ రోజు బతుకమ్మకి, దసరాకి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే ఇవి పెద్ద పండుగలు కదా, అందుకని చెప్పి ఒకటి పండగ పుట్టింట్లో చేసుకుంటే ఇంకొక పెద్ద పండుగ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి అని నేను అనుకున్నాను స్టార్టింగ్లో. అందుకని చెప్పి అలాగే నేను బతుకమ్మ, దసరా అయితే పుట్టింట్లో చేసుకునేదాన్ని అనమాట. కానీ ఇంకా ఈసారి ఛాన్స్ రాలేదు, పుట్టింటికి వెళ్ళే ఛాన్స్. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నానన్నమాట. ఇది మండే రోజు కదా బతుకమ్మ. అయితే ట్యూస్డే రోజు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఆడతారు అని చెప్పారనమాట. అందుకని చెప్పి నేనేమనుకున్నానంటే మండే రోజు ఇక్కడ అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆడేసి ట్యూస్డే అక్కడికి వెళ్దాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అనుకున్నాను. కానీ ఏమైందో తెలీదు. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాము అనే టైంకి మా వారుండి ఆల్రెడీ ముందు రోజే ఆడేశారంట అక్కడ కూడా బతుకమ్మ అని చెప్పారనమాట. ఇంకా మళ్ళీ ప్లాన్కి అయితే క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా బతుకమ్మకైతే అక్కడికి వెళ్ళలేకపోయామన్నమాట. ఇంక ఇక్కడే బతుకమ్మ మండే రోజు ఆడేసి ఇంకా ట్యూస్డే అయితే వెళ్ళలేకపోయాము. ఇది ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయన్నమాట. ఇక్కడ బతుకమ్మ ఆడడం కోసము మంచిగా ఒక కొరియోగ్రాఫర్ని అయితే తీసుకొస్తారంట ఎవ్రీ ఇయర్. అలాగే ఈసారి కూడా ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఉన్నారు కదా ఒక జెంట్స్, అతన్ని తీసుకొచ్చారనమాట. తనే స్టెప్స్ చూపిస్తూ ఉన్నాడు. కానీ బతుకమ్మ పాటల మీద కంటే మొత్తం ఇప్పుడు అన్నీ ఫోక్ సాంగ్స్ అయితే వచ్చాయి కదా, వాటి మీదనే బతుకమ్మ ఆడడం అవుతూ ఉంది కదా. ఇంకా మేము కూడా ఇక్కడ అంతే అనమాట. ఫోక్ సాంగ్సే పెట్టుకొని బతుకమ్మ అయితే ఆడుతూ ఉన్నాము. ఇంకా కొద్దిసేపు ఆడిన తర్వాత బ్రేక్ అయితే ఇచ్చారనమాట.
అది ఎందుకు అంటే బతుకమ్మలు చేశారు కదా, అందులో ప్రైజ్ ఇస్తారంట. 1, 2, 3 ప్రైజెస్ అయితే ఇస్తారంట. అందుకోసం బ్రేక్ అయితే ఇచ్చారు. అలాగే కొంచెం స్నాక్స్ కూడా ఇస్తూ ఉన్నారనమాట. ఆ స్నాక్స్ పంచుతూ ఉన్నారు ఇక్కడ. ఈలోగా ఇక్కడ జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళైతే బతుకమ్మలు అయితే చెక్ చేస్తూ ఉన్నారు. అంటే ఏవి మంచిగా ఉన్నాయి, ఏవి ఎలా ఉన్నాయి, ఎవరికి ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ జడ్జెస్ అయితే చూస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్లీ అందరికీ బాగున్నాయి. మేము అంటే వంటకి ఇవ్వాలి కాబట్టి సో జడ్జిమెంట్ కొంచెం ఇబ్బంది అయింది. వీణా సురేష్ రెడ్డి గారిని ఫస్ట్ ప్రకటన, సుజాత స్వామిరావు గారండి సెకండ్ ప్రకటన. అలా ముగ్గురు విన్నర్లని సెలెక్ట్ చేసి ఏదో అమౌంట్ అయితే ఏదో ఇచ్చినట్టున్నారు. ఇంకా స్నాక్స్ చూసారా, కొద్దిగా పులిహోర, ఇంకా మిర్చి, ఒక స్వీట్ కూడా ఏదో లడ్డు లాగా ఉంది, అది కూడా ఇచ్చారనమాట. ఇంకా స్నాక్స్ బ్రేక్ అయితే ఇస్తే అవి తింటూ ఉన్నాం మేము ఇక్కడ. స్నాక్స్ తిన్న తర్వాత మేమైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళానమాట. వెళ్ళి డిన్నర్ అయితే చేసేసి వద్దాము అని చెప్పేసి, అప్పటికి 10 అలా అయ్యింది టైం నైట్. అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా ఏమైనా తినొద్దాము అనేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. ఎదురుగానే ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు కదా, ఆపోజిట్లోనే అక్క వాళ్ళ అయితే ఇల్లు ఉంటుంది. ఇంకా అక్కడికి వెళ్ళి డిన్నర్ అయితే చేసామన్నమాట. ఇంకా అక్క కూడా ఆ రోజు పులిహోర, దద్దోజనము, ఇంకా మలీద ముద్దలు అంటారు కదా, రొట్టెతో చేస్తారు, అవి కూడా చేసిందనమాట. ఇంకా అక్కడ మొత్తానికైతే కొద్దిగా నేను పులిహోర అయితే తినేసి వచ్చానమాట అక్క వాళ్ళ ఇంట్లో. తిని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ బతుకమ్మ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆడుతున్నారు. ఇంకా నేను తినేసి వచ్చాను కదా, కొద్దిగా స్టామినా తగ్గింది. అంటే మనము తినగానే ఎగిరితే కొద్దిగా నొప్పి లేస్తుంది కదా, అయినా సరే ఇంకా ఆడాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఆడుతూ ఉన్నాను అనమాట బతుకమ్మ. ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను వీడియో అయితే, ఎందుకంటే చాలా డ్యాన్స్ వీడియోలు ఉన్నాయి కానీ పెట్టలేదు. అందుకని చెప్పేసి కొద్దిగా కవర్ చేద్దాము అనేసి ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియోస్ అయితే పెట్టాను అనమాట. సాంగ్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది కదా, కానీ కాపీరైట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సాంగ్స్ అయితే యాడ్ చేయలేదు. ఇంకా అన్ని ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్ అన్నిటికీ అయితే ఇక్కడ స్టెప్లు అయితే వేయిస్తూ ఉన్నాడు అనమాట అతను. ఇది రాను బొంబాయికి రాను సాంగ్ అనమాట. ఇక్కడ ఆ డ్యాన్స్లు అయితే వేస్తూ ఉన్నారు. ఇలా మొత్తానికైతే బతుకమ్మ ఆడిన తర్వాత ఇంకా చెరువులో వేయడానికైతే తీసుకెళ్తూ ఉన్నాము. ఇక్కడ అందరూ కలిసి ఒకేసారి బతుకమ్మలు తీసి చెరువులో వేయడము అలా ఏమీ ఉండదండి. ఎవరికి నచ్చినంతసేపు వాళ్ళు ఆడతారు, ఆ తర్వాత తీసి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళి చెరువులో అయితే వేసేస్తారనమాట. మనకి ఊర్లో అయితే మంచిగా అందరూ మొత్తం ఆడిన తర్వాత అందరం కలిసి ఒకేసారి తీసుకొని వెళ్ళి చెరువులో వేస్తాం కదా, ఇక్కడ అలా ఏమీ ఉండదన్నమాట. ఎవరికి నచ్చినంతసేపు వాళ్ళు ఆడతారు, తర్వాత తీసుకొని వెళ్తారనమాట. ఇంక ఇక్కడ చూసారా, చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము. ఎంత పబ్లిక్ ఉందంటే ఇక్కడ చాలా అంటే చాలా పబ్లిక్ ఉంది. ఇది సరూర్ నగర్ కట్ట దగ్గర అనమాట. ఇంక ఇక్కడ బతుకమ్మలు చెరువులో వేయడానికి వచ్చిందే కాక ఇక్కడ ఇంకా 3 టీములు బతుకమ్మలు ఇక్కడే పెట్టి ఆడుతూ ఉన్నారనమాట. ఇలా చూసారు కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అలా 3 రౌండ్లు తిరుగుతూ ఉన్నారనమాట. అక్కడ ఒక ఏమంటారు, ముగ్గురు పెట్టారనమాట. అలా పెద్దగా సాంగ్స్ పెట్టేసి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఒక సైడు మేము చెరువులో వేయడానికి వచ్చాం కదా, అలా చాలా పబ్లిక్ అయిపోయారనమాట అక్కడ. ఇంక ఇక్కడ మొత్తానికైతే చెరువులో వేయడానికి అక్కడ మనమే తీసుకొని వేయడము అలా ఏమీ ఉండదండి. ఊర్లలో అయితే మనమే మంచిగా చెరువులోకి దిగి వేయొచ్చు కదా, ఇక్కడ అలా ఏమీ ఉండదు. కొందరు మనుషులు అయితే ఉంటారనమాట అక్కడ, వాళ్ళకి బతుకమ్మలు ఇచ్చి వేపించి వాళ్ళు ఎంతో కొద్దిగా అమౌంట్ అయితే అడుగుతారో ఆ అమౌంట్ ఇచ్చేసి బతుకమ్మలు అయితే చెరువులో వేయించాలన్నమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ గౌరమ్మ ఉంటుంది కదా, అది పసుపు బొట్టు అందరూ అయితే తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ. నేను వీడియో తీయడమే కాదు ఇంకా పసుపు బొట్టు కూడా తీసుకున్నాను. అది అలా వీడియో తీయడానికి ఎవరు లేరు కాబట్టి నాది నేను తీసుకోలేకపోయాను. ఇంక ఇక్కడ అక్క కూడా చెరువులో అయితే వేపించింది. తర్వాత పసుపు బొట్టు అయితే తీసుకొని ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఈ యూట్యూబ్లో కాపీరైట్ స్ట్రైక్స్, కాపీరైట్ ఇష్యూస్ అనే ప్రాబ్లం లేకపోతే బాగుండేది కదా, మంచిగా సాంగ్స్ కూడా పెట్టవచ్చు ఈ యూట్యూబ్లో బతుకమ్మ సాంగ్స్.
కానీ ఆ కాపీరైట్ వల్ల ఇలాంటివన్నీ పెట్టకుండా అవుతుంది. ఇదిగోండి ఇలా బతుకమ్మలు వేసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా మా వారు నేను కలిసి అయితే మా ఇంటికైతే వెళ్ళాము. ఈ విధంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. నాకైతే మనస్ఫూర్తిగా అనిపించలేదు. ఎందుకంటే నేను బతుకమ్మ చేయలే కాబట్టి నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదనమాట. ఇలా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇంకా దసరా ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.